నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కర్ణాటకలోని ఇకపై ఏదైనా సరే వివాహాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ ఈ విధమైన కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇది కర్ణాటక రాష్ట్ర మంత్రిమండలి ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ది రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజెస్ కర్ణాటక అమెండ్మెంట్ రూల్స్ 2024ని అనుసరించి కర్ణాటకలోని ఏదైనా సరే ఈ విధంగా ఒకవేళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, ఒకవేళ మ్యారేజ్ రిజిస్టర్ చేయాలి అనుకుంటే 30 రోజుల ముందు ఇద్దరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి తమ అప్లికేషన్ పెట్టాలి. 30 రోజులు కూలింగ్ పీరియడ్ అయిపోయాక రిజిస్టర్ చేస్తారు. అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య కొత్తగా కర్ణాటకలోని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలుపెట్టింది. ఇది కర్ణాటక రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సుతో ఈ రూల్ అమెండ్ చేయడం జరిగింది. ఈ రూల్ ద్వారా మనకి తెలిసేది ఏంటి, ఇకపై కర్ణాటకలో పెళ్ళిళ్ళు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతాయి, ఫిజికల్గా వెళ్ళక్కర్లేదు అని ఈ కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.